హాయ్, హౌ ఆర్ యూ? Great, nice to see you again. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇండస్ట్రీలో సెక్సువల్ హరాస్మెంట్ కేరళలో జస్టిస్ హేమ కమిటీ ఏంటి మీ ఒపీనియన్ ఏంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద? I had a fantastic experience in Telugu industry. So only with Haritha Garu it was a problem. No, but చాలా ఫార్చునేట్ ఉన్నాను. ఇలాంటి ఒక రెస్పెక్ట్ఫుల్ ఇండస్ట్రీ, చాలా రెస్పెక్ట్ నాకు ఇచ్చారు. ఎవ్రీ వన్ ఫ్రమ్ production side to directors to co-stars to media, so naku oka beautiful experience undi Telugu film industry lo. బీయింగ్ ఏ ఉమెన్, మీరు హిందీ చేస్తున్నారు, తమిళ్, తెలుగు అన్ని లాంగ్వేజ్ చేస్తున్నారు. బీయింగ్ ఏ ఉమెన్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? क्या लगता है आपको ऐसे इंसिडेंट्स देखने के बाद? वेदिका जी, क्या लगता है आपको? जैसे इंसिडेंट्स आप देखते रहते हैं, बॉलीवुड में काम कर रहे हैं. I cannot say that other people are not experiencing it. Maybe this is life, right? It is not everybody is the same. We cannot take guarantee of anybody, but we cannot blame the industry for that. It's the individual who is the problem, not the industry or not the fraternity. So action definitely should be taken against people who are causing harassment to women, or women also who are causing harassment to men. But it is not a fraternity problem, it is an individual problem. Yeah. Chalo, thank you. రోజులు దాటుతుంటే వయసు తగ్గిపోతుంది, మీకేంటి పెరుగుతుంది? I asked her just 2 days ago. అవునా? What is the secret? De-aging secret. ఎట్లా సాధ్యపడుతుందండి? నేను చాలా ఎర్లీ స్టార్ట్ చేశాను ఫిల్మ్ ఇండస్ట్రీలో, సో అందుకే అట్ ద ఏజ్ ఐ థింక్ ఐ వాజ్ లిటరలీ 15. థ్యాంక్ యూ. ఏం కనెక్ట్ అయింది మేడం మీకు? సినిమాలు చాలా చూజీగా చేస్తూ ఉంటారు, సెలెక్టివ్గా చేస్తారు. అట్లా తమిళ్, తెలుగు, మొన్న ఎక్స్ట్రీమ్ వచ్చింది, అది కూడా బాగా సెలెక్టివ్గా చేశారు. రజాకర్ కానీ చాలా సెలెక్టివ్గా వెళ్తారు. దీంట్లో కనెక్ట్ అయిన ఎలిమెంట్ ఏంటి మీకు సినిమాలో? నాకు టీమ్ నచ్చితే నేను చేస్తాను. అండ్ వాట్ ఎవర్ ఐ గెట్, గాడ్ హెస్ బిన్ కైండ్ దట్ ఇట్ హెస్ బిన్ విత్ వండర్ఫుల్ పీపుల్. అండ్ యక్షిని, రజాకర్, ఇప్పుడు ఫియర్, తమిళ్లో పెటా ర్యాప్, మెహల్, గజానా, ఒక మంచి 6-7 ప్రాజెక్ట్ చేస్తున్నాను. So I'm very happy to be a part of Telugu film industry and the South Indian film industry, and alage even in future I want to do similar work and do better work. హాయ్ వేదిక్ గారు, మీరు ఎప్పుడు ఫీల్ అయ్యారు? అంటే సినిమా చేయడంలోనా, సినిమాకు ముందా మీకు ఎప్పుడు ఫియర్నెస్ అనేది అనిపిస్తూ ఉంటుంది? నాకు చాలా ఫియర్ ఉంది బిఫోర్ స్టార్టింగ్ ద మూవీ. ఎందుకంటే అలాంటి ఒక హోంవర్క్ చేయాలి ఫర్ ద రోల్. సో చాలా 1 month ముందు నేను హరిత గారికి చెప్పాను దట్ నాకు ఫుల్ స్క్రిప్ట్ కావాలి, నాకు ఫుల్ క్లారిటీ కావాలి. అండ్ అలాంగ్ విత్ హర్ ఫోన్లో నేను చాలా టైం నేను వర్క్షాప్స్, వీ డిడ్ వర్క్షాప్స్ టుగెదర్. చాలా క్లారిటీలో ఈచ్ సీన్, అన్ని షార్ట్ importance ఏముంది, how to portray the character, where is the character coming from, because I think even she was confused about what is happening when alanti oka screenplay. She knew obviously everything very well, but she had worked on some 20 drafts, correct? 20 drafts tarvata she got the clarity about the subject, lineup of scenes and all. బట్ నాకు ఒకే మంత్ ప్రిపరేషన్ టైమ్ ఉంది పాస్ట్ ఉంది. సో అందుకే చాలా ఫియర్ పడాను, భయపడాను, ఫియర్ పడాను. అంటే ఇలాంటి థ్రిల్లర్ సబ్జెక్టు, సైకలాజికల్ సబ్జెక్టు స్క్రీన్ మీద యాక్టర్స్ భయపడుతూ ఉంటే
ఆడిటర్లో ఉన్న ఆడియన్స్ కొంతమంది నవ్వుకుంటారు, ఎందుకంటే వాళ్ళు భయపడకపోవచ్చు. అంటే గతంలో వచ్చినటువంటి ఇలాంటి థ్రిల్లర్ సబ్జెక్ట్స్ మనం చూసాం కాబట్టి. సో ఆ జాగ్రత్తలు ఆడిటోరియంలో ఉండేటువంటి ఆడియన్స్ కూడా భయపడేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీరు భయపడడం కాదు, ఆడియన్స్ని ఎలా భయపడాలనే జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు? ఇమోషన్స్ జెన్యూన్ ఉంటే అందరు టీమ్ వర్క్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్టర్ మ్యాజికల్ టచ్ ఉంటే, అందరూ పర్ఫార్మెన్స్ బాగుంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. సో మా వర్క్ మేము సిన్సియర్గా చేస్తున్నాము, దట్స్ ఆల్. ద రెస్ట్ ఇస్ అప్ టు ది ఆడియన్స్, బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ గివెన్ అవర్ బెస్ట్. And there is no chance that the audience will not like the film. They will be scared. They will be on the edge of their seat. Alanti oka thrilling subject undi idi. డైరెక్టర్ గారు, మీ ఇంట్లో ఎవరిని భయపెట్టడానికి ఈ సినిమా ఇలాంటి కంటెంట్ ఎందుకు చూస్ చేసుకున్నారు? కాదన్న, పక్కన పెట్టుకొని ఫస్ట్ నన్ను భయపెట్టింది కాబట్టి నన్ను ఒక్కదాన్ని ఎందుకు భయపెడతాం, ప్రపంచాన్ని కూడా భయపెట్టాను తీసే సినిమా. ఈరోజు భయపెడుతుందంటారు. అది ఇక్కడ పక్కనే ఉన్నా నేను. ఫస్ట్ ఇంట్లో వాళ్ళని భయపెట్టి, అప్పుడు నేను స్వార్థపరుణ్ణి కదా, ఎన్ని రోజులు అన్నే భయపడతావు, సరే ప్రపంచాన్ని కూడా భయపెట్టాను తీయించే సినిమా. మీరు చెప్పండి డైరెక్టర్ గారు, అంటే ఈ సినిమా ఫియర్ ఫ్యాక్టర్ ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఏంటి? ఇన్ని అవార్డ్స్ రావడానికి, సో మీరు ఇందాక ప్రజెంట్ చేసిన ఇన్ని అవార్డ్స్ వచ్చాయంటే తప్పనిసరిగా ఆ సినిమాలో కంటెంట్ ఉండబట్టే ఆ స్థాయికి వెళ్ళింది. రేపు పొద్దున ఆడియన్స్ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, మీకు సక్సెస్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. సో బికాజ్ వెనకాల ఉన్నటువంటి ఆ అవార్డ్స్ అన్ని కూడా మెయిన్ ఫియర్ ఫ్యాక్టర్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు జనరల్గా చాలా భయం. సో నేను భయం అనేదాన్ని ఓవర్కమ్ అయితే ఒకలా ఉంటుంది, ఓవర్కమ్ అవ్వకపోతే ఒకలా ఉంటుంది. సో వినటానికి చాలా చిన్న పదమైన భయం వల్ల చాలా జరగవచ్చు. సో అందుకనే ఒక మనిషిలో ఉండే ఒక కామన్ ఎమోషన్, అంటే ఇప్పుడు మనం నవరసాల్లో ఏదో ఒక దాంతోనే మనం మూవీ చేసి ఆడియన్ని మనం ఎంటర్టైన్ చేయగలం. ఎంటర్టైన్ అంటే ఇట్స్ నాట్ మేకింగ్, అంటే ఎదుటి వాళ్ళు నవ్వించడం ఎంటర్టైన్మెంట్ కాదు. ఆ 2 hours ఆడియన్ ఎంగేజ్ చేయటమే ఎంటర్టైన్మెంట్ అని నమ్మాను యాజ్ ఎ మేకర్గా. సో నేను నవరసాల్లో భయం తీసుకున్నాను ఫస్ట్ నా మూవీకి. ఎందుకు అంటే భయం కానీ, బాధ కానీ, హాస్యం కానీ ఇవి నన్ను ఆడియన్కి చాలా దగ్గరగా తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది అని మీకు ఫస్టే చెప్పాను కదా. స్క్రీన్ ప్లే రాయటమే నా స్వార్థం, ఆడియన్ని దృష్టిలో పెట్టుకొనే చేశాను. సో దాంట్లో నవరసాల్లో నేను భయం ఎంచుకున్నా. ఈ భయం కూడా చాలా డీసెంట్గా అనమాట. అంటే మీరు చెప్పినట్లు చాలా సినిమాలు ఉన్నాయి, ఎందుకు కనెక్ట్ అవుతారు, చాలా డీసెంట్ ఎమోషన్స్తో కూడిన భయం. ఇట్స్ నాట్ జస్ట్ అలా భయపడేది కాదు. అండ్ ఎప్పుడైతే ఒక కామన్ ఎమోషన్ని మనం ఆడియన్ని కనెక్ట్ చేయగలుగుతామో అప్పుడు వాళ్ళు నా ద్వారా, అంటే నా యొక్క వర్క్ని ఆర్టిస్ట్ ద్వారా చూడగలుగుతారో అప్పుడే నాకు కూడా పేరు వస్తుంది కాబట్టి. అండ్ రెండు, ఇందాక మీరు అడిగినట్లు వేదిక చాలా జెన్యూన్గా, అంటే ప్రతి ఎమోషన్ని చాలా జెన్యూన్గా చూపించింది అనమాట. అంటే డెఫినెట్గా మీరు చూస్తున్నంతసేపు కామెడీ అనేది కంపల్సరీగా రావాలి. ఎందుకంటే హారర్ అయినా ఏదైనా కామెడీ చేసేది ఎట్లయినా చేస్తారో అది కూడా ఎంజాయ్మెంట్. అండ్ సో వీఆర్ మేకింగ్ వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నాం. సో బట్ భయం అనేది మాత్రం కామన్ ఎలిమెంట్ అయ్యి నవరసాల్లో ఒకటయ్యి నేను ఆడియన్ని, నేను కూర్చున్న 2 గంటలు కూడా అట్లీస్ట్ ఫోన్ పట్టుకోకుండా లేదా చిరాకు తెచ్చుకోకుండా చేసేలాగా దీన్ని డిజైన్ చేయటం ఒకటి. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానంటే నేను చాలా రిస్క్ చేశాను. నిజం చెప్పాలంటే స్క్రీన్ ప్లే వాట్ ఎవర్ నేను చేశానో అది చాలా రిస్కీ సబ్జెక్ట్, ఈజీ సబ్జెక్ట్ కాదు. కానీ అది అవుట్కమ్ ఏదైతే నేను ఊహించుకున్నానో అలా చేయగలిగాను కాబట్టి మనల్ని గుర్తించడం జరిగింది. ఫిలిం